గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మాజీ మంత్రి హరీష్ ను టార్గెట్ గా అవకాశం దొరికిన ప్రతిసారి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి మైనంపల్లి హరీష్ రావును టార్గెట్ చేశారు. వచ్చే 5 ఏళ్లలో టీఆర్ఎస్ ఉండదని, హరీష్ రావు బీజేపీలోకి పోతారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్ ను నాశనం చేయడానికి హరీష్ ఒకడు చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేసీఆర్, కేటీఆర్ పైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు మైనంపల్లి. కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టే వరకు నిద్రపోనని మైనంపల్లి హెచ్చరించారు. 23 ఏళ్లుగా ఉద్యమం పేరిట అందరినీ వాడుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో హరీష్, కేటీఆర్ తప్ప ఎవరినైనా మాట్లాడనిచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ది అడ్రస్ లేని కుటుంబమని, ఇక అడ్రస్ లేకుండానే పోతారని విమర్శించారు. చీమలు పెట్టిన పుట్టలో కేటీఆర్ దూరాడని ఆరోపించారు. 176 ఓట్లతో గెలిచిన కేటీఆర్ ఈ రోజు సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేటీఆర్ కబ్జా చేశారని ఆరోపించారు. తన దెబ్బకు కేటీఆర్, హరీష్ రావు పారిపోవాలన్నారు. వారిని బొంద పెట్టే వరకు ప్రాణంతో ఉంటానని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబంపై దృష్టి పెట్టలేదని అన్నారు. లేదంటే వారు రోజుకొకరు జైలుకి పోతారని హెచ్చరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పైసలిచ్చి వ్యవస్థను నాశనం చేశారని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. ఇక డబుల్ బెడ్రూమ్, దళిత బంధు ఇవ్వని వీరా తమను ప్రశ్నించేదని నిలదీశారు. వారు రాష్ట్రానికే మంత్రులుగా చేసి ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను గెలిచినా ఓడినా ఒక మాట మీదనే ఉంటానని తెలుపుకారు. ఇక సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలపై ఈగ వాలిన అర్ధరాత్రి హరీష్ రావు ఇంటిపైకి వస్తానని హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య తప్పదని మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలకు విలువలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు 6 నెలల్లో ప్రభుత్వం పడిపోయిందని ప్రగల్భాలు పలుకుతున్నారని మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలలోపే 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాకుంటే తన పేరు హనుమంతరావు కాదని అన్నారు. కేసీఆర్, హరీష్, కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు మైనంపల్లి.